వెళ్ళి ఆ గిఫ్ట్స్ అన్ని ఆయనకి ఇచ్చారు. అలా ఇవ్వగానే ఆయన ఆనందించి నీ కోరిక ఏంటో చెప్పని అడిగాడు. అప్పుడు రాజు తనకు సంతానం లేదు అన్న విషయం చెప్పి బాధపడతాడు. అదే టైంకి ఆ ఋషి ఒళ్ళో ఒక మామిడి పండు పడుతుంది. పడగానే ఆ పండుని తీసి ఆ పండుని మంత్రించి రాజుకిచ్చి నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాజు ఆ పండుని తన ఇద్దరు భార్యలకి ఇచ్చి తినమన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు తినకుండా ఇద్దరు ఆ పండుని సగం సగం చేసుకొని తిన్నారు. సగం సగం చేసి తినడం వల్ల గర్భవతులు అయ్యారు. కాకపోతే కొన్నాళ్లు పోయాక వాళ్ళిద్దరికి 2 మాంసపు ఖండాలు పుట్టాయి. అవి కూడా ఒక మనిషి యొక్క సగం సగం భాగాలు. ఒకళ్ళకి ఎడమ భాగం, ఇంకొకళ్ళకి కుడి భాగం. చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు చాలా భయపడి ఆ మాంసపు ఖండాల్ని పారేద్దామని డిసైడ్ అయ్యారు. దాసికి చెప్పగానే ఆ మాంసపు ఖండాల్ని మూట కింద కట్టి అంతఃపురం బయట పడేశారు. వీళ్ళు పడేసిన చోట జరా అనొక రాక్షసు ఉంది. ఆ మాంసపు ఖండాల్ని ఆ రాక్షసి చూసింది. వాటిని తిందామని డిసైడ్ అయింది. ఆ మాంసపు ఖండాల్ని తీసుకెళ్లడానికి బాగుంటాయని చెప్పి 2 ఖండాల్ని ఒకటి కింద కలిపింది.